श्रीगुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः తట్లరా భగవద్గీత చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఒక అధ్యాయం పూర్తి చేసి రెండవ అధ్యాయంలోని 61వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 62 నుండి కొనసాగిద్దాం. ముందుగా గీత మనం ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గృహీతం పురాణమున్నా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రత ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. శబ్దాది విషయాలని సదా ధ్యానించుతుంటే మనిషికి వాటి పట్ల ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. దానివల్ల కోరిక పుడుతుంది. కోరిక తీరకపోతే కోపం వస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం వల్ల అవివేకం ఆవేశిస్తుంది. అవివేకం వల్ల మతిభ్రమ పుడుతుంది. మతిభ్రమ వల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే సమస్తం హతాహతం. రేపు మనం 64వ శ్లోకం నుండి చెప్పుకుందాం. కృష్ణార్పణం సాయి కృష్ణ ఘరోవాచ మహాపాపాది పాపాని గీతాధ్యానం.